జంజీ ఉద్యమం లదఖ్‌లో కూడా మొదలైంది. లదఖ్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. ఈ నిరసనల్లో బీజేపీ కార్యాలయాలు మరియు గవర్నమెంట్ వెహికల్స్‌ను ధ్వంసం చేశారు. నలుగురు మృతి చెందారు మరియు 70కి పైగా గాయపడ్డారు. ఈ నిరసనలు ఇప్పటివి కావు. 2019 ఆగస్టు 5న జమ్మూ కాశ్మీర్ యొక్క ఆర్టికల్ 370ని రద్దు చేసి లదఖ్‌ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించారు. దీనివల్ల అసెంబ్లీ లేకుండా నేరుగా ఢిల్లీ నుంచి పరిపాలన మొదలైంది. 2019 ఎన్నికల్లో బీజేపీ తమ మేనిఫెస్టోలో లదఖ్‌ని 6th షెడ్యూల్లోకి తెస్తుందని హామీ ఇచ్చింది, కానీ అది జరగలేదు. 2020, 2021 స్థానికుల్లో దీనిపై అసంతృప్తి వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. 2021లో లెహ్ అపెక్స్ బాడీ మరియు కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ ఏర్పడ్డాయి. ఇవి సామాజిక హక్కుల కోసం పోరాడే గ్రూపులు. ప్రజలు తమ లడఖ్కు రాష్ట్ర హోదా మరియు 6th షెడ్యూల్ ఇవ్వాలని పోరాడుతున్నారు. 2022, 2023లో తమ సంస్కృతి పర్యావరణం కాపాడుకోవడానికి ఈ నిరసనలు మరింత పెరిగాయి. ఇంజనీర్ మరియు ఆవిష్కర్త అయిన సోనం వాంగ్చే ఈ ఉద్యమానికి మద్దతిచ్చి న్యాయ పోరాటం మొదలుపెట్టారు. 2024లో కేంద్రంతో చర్చలు జరిగాయి, కానీ స్పష్టమైన పరిష్కారం రాలేదు. గత 17 రోజుల నుండి సోనం వాంగ్చేక్ నిరాహార దీక్షలో ఉన్నారు. సెప్టెంబర్ 24న ఈ నిరసనలు తీవ్ర రూపం దాల్చడంతో తన దీక్షను ఆపేశారు. ప్రస్తుతం లెహ్ మరియు కార్గిల్లో కర్ఫ్యూ విధించారు. దుకాణాలు మూసివేశారు. పెద్ద ఎత్తున సమావేశాలు నిషేధించబడ్డాయి. వాంగ్చుక్ని అరెస్ట్ చేశారు మరియు ఇంటర్నెట్ సేవలను ఆపివేశారు. చూడాలి గవర్నమెంట్ ఏ విధంగా స్పందించి ఈ సమస్యను పరిష్కరిస్తుందో. ఇలాంటి మరింత కంటెంట్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.